ఈ రోజు మనం స్కోడా కుషాక్‌ని తీసుకొని వచ్చాము. ఈ రోజు మనం మన వీడియోలో కుషాక్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే ఈ వెహికల్ యొక్క పెర్ఫార్మెన్స్, ఫ్యూచర్స్, డ్రాబ్యాక్స్, మనం రైడ్ చేసినప్పుడు మన ఎక్స్‌పీరియన్స్, ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్, మరిన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ముందుగా స్కోడా కుషాక్‌ని కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో మనం చూసినప్పుడు మనకి మొదటగా అనిపించేది బిల్డ్ క్వాలిటీ. స్కోడా అంటే సాలిడ్ యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ. ఈ కార్‌లో బాడీ ప్యానెల్స్ టచ్ చేస్తేనే తెలుస్తుంది. ఇది ఒక థిక్ షీట్ మెటల్‌తో తయారైన వెహికల్ అనిపిస్తుంది. డోర్స్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే సౌండ్ ఇట్ సెల్ఫ్ మనకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. డోర్స్ చాలా హెవీగా ఉంటాయి. హై స్పీడ్ లో స్టెబిలిటీ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ వెహికల్ యొక్క డిజైన్ చూస్తే, డిజైన్ వచ్చేసరికి చాలా సింపుల్ గా ఉంటుంది. సింపుల్ అంటే బేసిక్ కాదు, సింపుల్ అంటే ప్రీమియం డిజైన్. ఓవరాల్ గా వచ్చేసరికి ఎక్స్ట్రా కట్స్ కానీ ఫేక్ వెంట్స్ కానీ ఈ వెహికల్లో మీరు అబ్జర్వ్ చేయరు. క్లీన్ గా, ఎలిగెంట్ గా, టైమ్లెస్ డిజైన్ లా ఉంటుంది. ఈ డిజైన్ 5-6 ఇయర్స్ తర్వాత కూడా ఓల్డ్ ఫీల్ అవ్వదు. అప్పుడు కూడా మీకు ఒక కొత్త మోడల్ వెహికల్ లానే అనిపిస్తుంది. వెహికల్ యొక్క పెయింట్ క్వాలిటీ చూసుకుంటే థిక్ పెయింట్ కోటింగ్ ఉంటుంది. కలర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సన్ లైట్ లో మనం కార్ ని చూస్తున్నప్పుడు గ్లాస్ లెవెల్ బాగా కనిపిస్తుంది. స్క్రాచెస్ కానీ మార్క్స్ కానీ ఈజీగా పడవు. ఈ వెహికల్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి ఒకసారి చూసినప్పుడు స్కోడా సిగ్నేచర్ గ్రిల్ మనకు కనిపిస్తుంది. అంటే క్రోమ్ ఫినిషింగ్ తో స్కోడా బ్యాడ్జ్ సాలిడ్ ఫీల్ ఇస్తుంది. హెడ్ ల్యాంప్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. ఎల్ఈడి డిఆర్ఎల్స్ యూరోపియన్ డిజైన్ తో ఉంటుంది. ఓవరాల్ గా వెహికల్ అగ్రెసివ్ గా కాకుండా మంచి క్లాసీ లుక్ తో ఉంటుంది. ఇప్పుడు కొంచెం సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ వెహికల్ ని మనం చూసినప్పుడు ఫస్ట్ మనకు కనిపించేది ఈ వెహికల్ లో ఉన్న ఎలాయ్ వీల్స్. ఈ ఎలాయ్ వీల్స్ వచ్చేసరికి మీకు అంత ఫ్లాషీగా అనిపించవు, లేదంటే చీప్ లుకింగ్ గా అనిపించవు. చాలా స్ట్రాంగ్ గా స్పోర్టీ ఫీల్ ఇస్తాయి. వీల్ ఆర్చెస్ కూడా ప్రాపర్ గా డిజైన్ చేశారు. ఎస్యూవి క్యారెక్టర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ ని కొంచెం పైన చూసినప్పుడు టాప్ సైడ్ వచ్చేసరికి రూఫ్ రైల్స్ ఫంక్షన్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. వీటి మధ్యలో షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసరికి కారు యొక్క లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. వెహికల్ రేర్ సైడ్ డిజైన్ ఒకసారి చూసామంటే బ్యాక్ సైడ్ లో కూడా స్కోడా సింప్లిసిటీ మెయింటైన్ చేసింది. క్రోమ్ ఫినిషింగ్ ని మెయింటైన్ చేస్తూ టైల్ ల్యాంప్ ని డిజైన్ చేసింది. రేర్ లుక్ చాలా మెచ్యూర్ గా, ప్రీమియం గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెహికల్ లో ఉన్న రేర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం. ఈ వెహికల్ లో వచ్చేసరికి 385 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. ఇది నార్మల్ ఫ్యామిలీ ట్రిప్స్ కి సఫిషియెంట్ గా ఉంటుంది. దాంతో పాటుగా రేర్ సీట్స్ ని మనం ఫోల్డ్ చేసి బూట్ స్పేస్ ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకునే ఫీచర్ ఉంది. ఇక్కడ మనం బూట్ లో వచ్చేసరికి ఒక చిన్న ఎల్ఈడి హెడ్ ల్యాంప్ చూస్తాము. వీటితో పాటుగా బూట్ లో వచ్చేసరికి 3 kgs కెపాసిటీ మెయింటైన్ చేయగల చిన్న బ్యాగ్ హుక్స్ కూడా ఉన్నాయి. అండర్ ఫ్లోర్ స్టోరేజ్ లో వచ్చేసరికి మనం వెహికల్ యొక్క స్పేర్ వీల్ ని కూడా చూడొచ్చు. ప్రాపర్ ఫుల్ సైజ్ స్పేర్ వీల్, టూల్స్ కూడా నీట్ గా అరేంజ్ చేశారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డోర్స్ ఓపెన్ గానీ క్లోజ్ గానీ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ యొక్క స్ట్రెంగ్త్ ని మనం క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాము. వైడ్ ఓపెనింగ్ యాంగిల్ వల్ల కొంచెం ఏజ్డ్ వాళ్ళు గానీ లేదంటే పిల్లలు గానీ ఈజీగా కార్ లోకి ఎంట్రీ గానీ ఎగ్జిట్ గానీ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ కార్ ఇంటీరియర్ ని ఒకసారి చూద్దాము. ఇంటీరియర్ లోకి మనం ఒకసారి ఎంటర్ అయితే ఓవరాల్ గా మీకు డిజైన్ వచ్చేసరికి ఎక్కడ మీకు ఓవర్ అనిపించదు. టచ్ పాయింట్స్ అన్ని చాలా ప్రీమియం గా అనిపిస్తాయి. డాష్ బోర్డ్ వచ్చేసరికి క్లీన్ లేఅవుట్ తో యూరోపియన్ మినిమల్ డిజైన్ తో ఉంటుంది. ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ లో కూర్చొని ఈ స్టీరింగ్ వీల్ ని ఒకసారి చూసుకుంటే ఈ స్టీరింగ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ థిక్నెస్ ఉంటుంది. సూపర్ గ్రిప్ ఉంటుంది. హైవేలో కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్ కి అయితే ఈజీగా ఉంటుంది. ఈ స్టీరింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లిట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. దీనిపైన మనకి కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ యొక్క క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని చూసుకుంటే ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులో వచ్చేసరికి వెహికల్ యొక్క స్పీడ్, ఆర్పిఎం, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డ్రైవింగ్ డేటా, మరిన్ని విషయాలు ఇక్కడ డీటెయిల్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి 10 inches ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఇది వచ్చేసరికి లార్జ్ టచ్ స్క్రీన్ తోటి స్మూత్ టచ్ రెస్పాన్స్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, నావిగేషన్, మ్యూజిక్, వెహికల్ సెట్టింగ్స్, ఇంకా మరిన్ని విషయాలు ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ లో ఉన్న ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్ గా ఉంటుంది. 6 స్పీకర్స్ ఆడియో సిస్టమ్ ఇందులో ఉంటుంది.
బేస్ బ్యాలెన్స్డ్ కూడా బాగుంటుంది, వోకల్స్ క్లియర్ గా ఉంటాయి. మ్యూజిక్ లవర్స్ అయితే డెఫినెట్ గా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు మనం వెహికల్ లో ఉన్న ఏసీ పర్ఫార్మెన్స్ ని, వెంటిలేటెడ్ సీట్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ లో ఫ్రంట్ సైడ్ ఉన్న 2 సీట్లు వచ్చేసరికి వెంటిలేటెడ్ సీట్స్ ఫంక్షన్ ఇచ్చారు. దాంతో పాటు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫంక్షన్ కూడా ఇందులో ఎనేబుల్ అయింది. సమ్మర్ లో చాలా రిలీఫ్, లాంగ్ రైడ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఏసీ కూలింగ్ చాలా క్విక్ గా స్టార్ట్ అవుతుంది. మన వెదర్ కండిషన్స్ కి సమ్మర్ లో కూడా వెహికల్ చాలా త్వరగా కూల్ అవుతుంది. సీట్ కుషనింగ్ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయి ఉంటుంది. టూ సాఫ్ట్ లేదంటే టూ హార్డ్ గా లేకుండా బ్యాలెన్స్డ్ గా డిజైన్ చేశారు. లాంగ్ డ్రైవ్ కోసం డిజైన్ చేసిన డిజైన్ లాగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఫీల్ అవ్వరు. టై సపోర్ట్ కూడా డీసెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ లో ఉన్న రేర్ సీట్ లో మనం కూర్చున్నప్పుడు రేర్ సీట్ లో 3 ప్యాసింజర్స్ కి 3 హెడ్ రెస్ట్లు ఇచ్చారు. అలానే సపరేట్ ఏసీ వెంట్స్ తో పాటు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. అయితే రేర్ సీట్ లో మనం కూర్చున్నప్పుడు మిడిల్ ప్యాసింజర్ సీట్ ని మనం హ్యాండ్ రెస్ట్ గా కూడా వాడొచ్చు. ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. రేర్ సీట్ లో ఏసీ వెంట్స్, ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ లో ఏసీ వెంట్స్ ఉండటం వల్ల వెహికల్ ఓవరాల్ గా కూలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. రేర్ సీట్ కంఫర్ట్ వచ్చేసరికి హెడ్ రూమ్ సఫిషియెంట్ గా ఉంటుంది. లెగ్ రూమ్ కూడా డీసెంట్ గా ఉంటుంది. అండర్ టై సపోర్ట్ కూడా సఫిషియెంట్ గా ఉంటుంది. ఇలాంటి ఆటోమేటిక్ వేరియంట్ గేర్ బాక్స్ ఉన్న కార్ ని మీరు రైడ్ చేస్తున్నప్పుడు సిటీలో డ్రైవింగ్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది. ట్రాఫిక్ లో ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వరు. డైలీ కమ్యూట్ కి బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందాము. టర్బో పెట్రోల్ ఇంజిన్ కాబట్టి యాక్సిలరేషన్ చాలా స్మూత్ గా ఉంటుంది. పవర్ డెలివరీ అయితే లీనియర్ గా ఉంటుంది. సిటీలో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. హైవేలో కాన్ఫిడెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. వెహికల్ మిడ్ రేంజ్ లో పంచి చాలా బాగుంటుంది కాబట్టి ఓవర్టేక్ ఈజీగా చేసేయచ్చు. హైవేస్ లో మీరు రైడ్ చేస్తున్నప్పుడు 100 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్ లో వెహికల్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఇంజన్ రిలాక్స్డ్ గా ఉంటుంది. క్యాబిన్ లో నాయిస్ కూడా మినిమల్ గా ఉంటుంది. రైడ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. బ్యాడ్ రోడ్స్ లో, అన్ఈవెన్ రోడ్స్ లో, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సస్పెన్షన్ అబ్జర్వ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. హై స్పీడ్ లో బాడీ రోల్ అనేది కూడా మినిమల్ గా ఉంటుంది. కార్నర్ లో స్టీరింగ్ రెస్పాన్స్ అయితే చాలా యాక్యురేట్ గా ఉంటుంది. డ్రైవింగ్ సీట్ లో మనం కూర్చున్నప్పుడు కార్ మీద కంప్లీట్ కంట్రోల్ ఫీల్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కార్ అనిపించుకుంటుంది. ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ, స్టీరింగ్ కంఫర్ట్, సస్పెన్షన్ ఇవన్నీ కలిపి డ్రైవర్ కి మంచి సేఫ్టీ ఫీల్ ఇస్తాయి. ఇంకా ఈ కార్ యొక్క మైలేజ్ వచ్చేసరికి సిటీలో వచ్చేసరికి 10 నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. హైవేలో కానీ మీరు 100 నుంచి 120 కిలోమీటర్స్ స్పీడ్ మెయింటైన్ చేయగలిగితే 16 నుంచి 18 వరకు ఉంటుంది. ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన వేరియంట్ వచ్చేసరికి స్కోడా ప్రెస్టేజ్ 1 లీటర్ TSI ఆటోమేటిక్ వేరియంట్. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 19.5 lakhs ఉంటుంది. మీరున్న లొకేషన్ బట్టి ఇది కొంచెం మారే ఛాన్స్ ఉంది. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించిన బిల్డ్ క్వాలిటీ, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, బ్రాండ్ వాల్యూ వీటన్నిటిని కన్సిడర్ చేసినప్పుడు ఈ ప్రైస్ మనకి రీజనబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్ ఎవరికి సెట్ అవుతుందో కూడా చూద్దాము. ఎవరైతే ఒక ప్రీమియం SUV కావాలనుకునే వాళ్ళకి, సిటీ ప్లస్ హైవే డ్రైవింగ్ కోసం బ్యాలెన్స్డ్ యూసేజ్ కావాలనుకున్న వాళ్ళకి, కంఫర్ట్, మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ కార్ అనేది ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఓవరాల్ గా స్కోడా కుషాక్ అనేది లౌడ్ SUV కాదు, ఒక మెచ్యూర్డ్ SUV. లాంగ్ టర్మ్ ఓనర్షిప్ కి బెస్ట్ చాయిస్. డిజైన్, క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ వెహికల్ కున్న స్ట్రాంగ్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇదే స్కోడా నుంచి వచ్చిన ప్రీమియం సెడాన్ అయిన స్కోడా స్లావియాని కూడా వీడియో చేయబోతున్నాం. అయితే ఇంజన్ స్పెసిఫికేషన్స్ సిమిలర్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్, కంఫర్ట్, స్టెబిలిటీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం స్కోడా కుషాక్ గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.